హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. చైనా తైవాన్ ఇప్పుడు ఓ సరికొత్తదైనటువంటి యుద్ధ వాతావరణం వైపుకి వెళ్తుంది. తైవాన్ని ఆక్రమించుకోవడానికి చైనా రంగం సిద్ధం చేసుకుందని అటు అమెరికా తనతో పాటుగా ఉండే మిత్ర దేశాలు జపాన్ని కావచ్చు, మరొక వైపున ఆస్ట్రేలియాని కావచ్చు అండగా నిలబడమని అడుగుతోంది. క్వాడ్ అన్నది చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసింది కాబట్టి భారత్ మీద కూడా ఈ ఒత్తిడి ఇంపాక్ట్ ఉంటుందా? నిజంగా తైవాన్ని ఆక్రమించుకునే ధైర్యం చైనా చేస్తుందా? గతంలో అనేక సార్లు ధమ్కీ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయినటువంటిది ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది ప్రధానమైనటువంటి చర్చ నడుస్తోంది. అదే సందర్భంలో అంతర్జాతీయ పరిణామాలు భారత్కి ఫేవర్గా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయి? ఈ అంశాలపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాకా సుధాకర్ గారు, జాతీయవాద విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. తైవాన్ మీదనే చైనా దాడి చేస్తుందని నమ్మచ్చా? వాస్తవానికి ఈ సమయంలో చైనా యుద్ధాన్ని కోరుకోదు సాయి గారు. ఎందుకంటే ఈ సమయంలో యుద్ధంలోకి ప్రత్యక్షంగా వెళ్ళేటటువంటి దేశం ఆర్థికంగా నష్టపోతుంది. చైనా అమెరికాకి ఈరోజు ప్రపంచంలో ప్రధాన ప్రత్యర్థి, 2వ స్థానంలో ఉంది. కనీసం 2047 నాటికి 1వ స్థానానికి వెళ్ళాలన్నది చైనా ప్రధానమైనటువంటి ఆర్థిక లక్ష్యం. అంతర్గతంగా చైనా ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. కానీ చైనా నుంచి దిగుమతులు చేసుకోవడాన్ని ప్రపంచంలో చాలా దేశాలు, ముఖ్యంగా అమెరికా మానేస్తున్నటువంటి నేపథ్యంలో చైనాకి ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఉత్పాదనలకి ప్రపంచ మార్కెట్ రావాలి. ఆ ప్రపంచ మార్కెట్ లేని కారణంగా ఉత్పాదన రంగం పడిపోతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పడిపోతుంది. రియల్ ఎస్టేట్ రంగం అయితే దాదాపుగా కుప్పకూలిపోయింది. కట్టి పూర్తి కాక ఆక్యుపై చేయబడక ఉన్నటువంటి లక్షలాది ఇళ్లని గోస్ట్ సిటీస్గా డిక్లేర్ చేసి వాటిని కూల్చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో చైనా గనక తైవాన్ విషయంలో యుద్ధానికి వెళ్ళినట్లయితే ఇది ఒక పెద్ద స్థాయి యుద్ధంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తైవాన్కి అండగా అమెరికా మొదటి నుంచి నిలబడింది. అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఫిలిప్పీన్స్లో అమెరికన్ బేసెస్ ఉన్నాయి. జపాన్లోని ఒకినావా బేస్ అమెరికాకి సంబంధించిందే. జపాన్లో ఒకినావా బేస్ ఉంది, అమెరికాకి సంబంధించింది. అదేవిధంగా కంబోడియాలో కూడా, కంబోడియా వియత్నాం కాదు కానీ ఇండోనేషియాతో కూడా కొన్ని రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. పర్యవసానంగా ఇండో పసిఫిక్ రీజియన్లో తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి అమెరికా దీన్ని అడ్డుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బహుశా ఈ సమయంలో యుద్ధం జరగకపోవచ్చు అని మనం భావించవచ్చును. అయితే చైనాకి కూడా ఇంతకు మించి తైవాన్ని ఆక్రమించి తనలో కలిపేసుకోవడానికి వేరే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అమెరికా ఇప్పటికే 2 యుద్ధాల్లో ఇరుక్కుని ఉంది. ఒకటి యుక్రెయిన్ రష్యా యుద్ధంలో నేరుగా యుక్రెయిన్కి అమెరికా నేటో ద్వారా ప్రత్యక్షంగా కూడా సహకరిస్తోంది. ఆ యుద్ధంలో ఇరుక్కునుంది. దాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. దాన్ని ఆపి ఇజ్రాయెల్ యుద్ధాన్ని పూర్తి చేసి ఆ తర్వాత తైవాన్ మీద దృష్టి పెట్టాలని అమెరికా ప్రయత్నించింది. కాబట్టి ఆ యుద్ధం కొనసాగుతోంది. రెండోది ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సిరియా పైన దాడి చేసింది. సిరియాలో ఉన్నటువంటి అలీ జొలానీ ప్రభుత్వం డ్రూజ్ మైనారిటీల మీద దాడి చేస్తుంటే వాళ్ళ రక్షణకు ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. కాబట్టి మొత్తం మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా అని దేన్నైతే పశ్చిమాసియా అంటామో అది ఉద్రిక్తంగా ఉంది. అక్కడ కూడా అమెరికా ప్రత్యక్ష ప్రమేయం ఉంది. కాబట్టి ఈ 2 చోట్ల ఇప్పటికే ప్రత్యక్షంగా రంగంలోకి దిగినటువంటి అమెరికా 3వ ఫ్రంట్ తైవాన్లో ఓపెన్ చేసే పరిస్థితిలో ఉండకపోవచ్చును అన్నది చైనా అంచనా. అందుకనే చైనా కొంత ఏప్రిల్ నెలలో సైనిక చర్యలు, అక్కడ మిలిటరీ ఎక్సర్సైజెస్ నిర్వహించింది తైవాన్ తీరంలో. చైనాకి తైవాన్కి మధ్య 160 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చాలా చిన్న ద్వీపము. చైనా ఒక పెద్ద కోడిపుంజులా ఉంటే దానిలో ఒక బియ్యపు గింజలాగా ఉంటుంది తైవాన్. నిజానికి అది కూడా ఒకప్పుడు చైనాలో అంతర్భాగమే. 1948లో జాతీయవాదులందరూ, కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ చాంగ్ షేక్ నాయకత్వంలో ఫార్మోజా అనేటటువంటి ద్వీపంలోకి వెళ్ళారు. ఆ ఫార్మోజా ద్వీపమే తరువాత తైవాన్గా మారింది. కాబట్టి చైనా దృష్టిలో
తైవాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ఇది బెస్ట్ అవకాశం. కానీ అట్ ది సేమ్ టైం చైనా ఫుల్ స్కేల్ యుద్ధంలోకి వెళ్ళడానికి కావలసినటువంటి తయారీ కానీ మానసికంగా కానీ సైనికంగా కానీ ఆ తయారీ ఉందా అన్నటువంటి ప్రశ్న ఉంది సాయి గారు. కాబట్టి ఆ ఉద్రిక్తతలు అయితే ఉన్నాయి. తమ వాయు ఆ, ఏదైతే గగనతలం ఏదైతుందో గగనతలంలో చైనీస్ విమానాలు వచ్చి వెళ్తున్నాయి, వాటి యాక్టివిటీస్ నడుస్తున్నాయి. దాదాపు 160 ఇటువంటి వైలేషన్స్ జరిగినాయని చెప్పి తైవాన్ ఆరోపిస్తోంది. కానీ చైనా ఈ సాహసానికి పూనుకొనకపోవచ్చు అన్నది నా అంచనా సాయి. అంటే యుద్ధ నౌకలు కూడా 14-15 మాకు చుట్టూ సరెండర్ చేసి ఉన్నాయని తైవాన్ చెప్తోంది కదా. సరౌండ్ చేసింది. అది విన్యాసాలా లేకపోతే అది విన్యాసాల నేను చేయడం చెప్పట్లేదు కదా, దాన్ని ఏమనాలి? అంటే విన్యాసాలు యుద్ధంగా మారినటువంటి అనేక దాఖలాలు ఉన్నాయి. మేము విన్యాసాలు చేస్తున్నాం, సైనిక విన్యాసాలు చేస్తున్నామని చెప్పి ఆ తర్వాత సైన్యాన్ని ఒక్కసారిగా నడిపించి యుద్ధానికి వెళ్ళినటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. భారతదేశం కూడా ఒకానొక సమయంలో ఆపరేషన్ బ్రాస్ టాక్స్ పేరిట సైన్యాన్ని మొత్తము వెస్ట్ పాకిస్తాన్ వైపు, అంటే పాకిస్తాన్ వైపు మోహరించింది జనరల్ సుందర్జీ ఉన్నటువంటి సమయంలో. ఇక ఈ ఆపరేషన్ ఏదైతే మిలిటరీ విన్యాసాలు ఎక్సర్సైజెస్ ఉన్నాయో, వార్ ఎక్సర్సైజ్, ఇది పాకిస్తాన్ లోపుకి వెళ్తుంది అన్నటువంటి సమయంలో జియావుల్ హక్ భారతదేశానికి వచ్చి పరిస్థితిని చల్లబరిచేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది మనకి తెలిసిందే. సరిగ్గా అటువంటి వాతావరణమే ఇప్పుడు కూడా ఉంది. సైనిక విన్యాసాలు చైనా చేస్తున్నప్పటికీ అది యుద్ధంగా మారుతుంది. ఎందుకంటే ఈ యుద్ధము జరిగినటువంటి మరుక్షణము సౌత్ చైనా సీ లోపల అమెరికా వస్తుంది. అమెరికాతో పాటు మిగతా ఫిలిప్పీన్స్ కావచ్చును, ఇండోనేషియా కావచ్చును, అదేవిధంగా వియత్నాం కావచ్చును, జపాన్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడాను చైనాతో తమ సరిహద్దు సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. సరే, క్వాడ్ ఇప్పటికీ సైనిక రూపాన్ని సంతరించుకోలేదు. అది అమెరికాకి వ్యతిరేకంగా ఏర్పాటైనటువంటి డెమోక్రటిక్ క్వాడ్. అది అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా కలిసి, అయితే దానికి ఇంకా పూర్తి రూపం రాలేదు. రాని కారణంగా క్వాడ్ సైనికంగా ఏ మేరకు పాల్గొంటుంది, ఆస్ట్రేలియా కొంత సైన్యాన్ని చేయవచ్చును. కానీ ఆస్ట్రేలియా చాలా బలహీనమైనటువంటి సైన్యము, పెద్ద సైన్యం లేదు ఆస్ట్రేలియాకి. పర్యవసానంగా యుద్ధ విన్యాసాలు చేస్తున్న ఇవి యుద్ధం రూపంలోకి వెళ్తాయా అన్నటువంటి సందేహం అయితే ఉంది సాయిగా. అమెరికా ఎందుకని జపాన్ని, ఆస్ట్రేలియాని అడిగింది? తైవాన్ వ్యవహారంలో చైనా ముందుకెళ్తే మీరు ఏం చేస్తారు, మీరు కలుస్తారా మాతో లేదా అన్నటువంటిది అడిగింది అన్న వాదన వినబడుతోంది. ఎంతవరకు వాస్తవం? సహజంగానే క్వాడ్ లో చైనా, ఆస్ట్రేలియా రెండు భాగాలు. ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, ఆ తర్వాత అమెరికా, ఈ 4 కలిపి ఇండో పసిఫిక్ రీజియన్ లో చైనా యొక్క దౌర్జన్యాలను అడ్డుకునేందుకు క్వాడ్గా, డెమోక్రటిక్ క్వాడ్రిలాటరల్ ప్రజాస్వామ్య చతుర్భుజిని ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవి కలిసి వచ్చాయి. కాబట్టి ఆస్ట్రేలియా రంగంలోకి దూకుతుందా లేదా, అదేవిధంగా ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి మిలిటరీ బేసెస్ అక్కడ ఉన్నటువంటి చాలా పాలినేషియన్ దేశాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ పాలినేషియన్ దేశాలను స్థావరాలుగా ఉపయోగించుకుని అక్కడి నుంచి అటాక్స్ లాంచ్ చేయడానికి వీలుంటుంది. అదేవిధంగా చైనా కూడా ఈ పాలినేషియన్ కంట్రీల్లో ప్రభావాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి అక్కడ కూడా అడ్డుకట్ట వేయడానికి ఆస్ట్రేలియా ఒక కీలకమైన భాగస్వామి అవుతుంది. అదేవిధంగా జపాన్కి చైనాకి మధ్య సెంకాకు ఐలాండ్స్ విషయంలో ఇప్పటికే సరిహద్దు తగాదాలు ఉన్నాయి. సెంకాకు ఐలాండ్ మాదంటే మాది అని చెప్పి రెండు దేశాలు చెప్తున్నాయి. జపాన్ సైన్యము సెంకాకు ఐలాండ్స్ లో ప్రస్తుతం ఉంది. అయితే అది మాకు చెందింది, మీరు ఖాళీ చేయాలని చైనా అడుగుతోంది. కాబట్టి చైనా, జపాన్లకి ఉన్న పరంపరాగతమైనటువంటి వైరము, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అంతకు ముందు కూడా జపాన్ చైనా మీద దాడి చేసి చైనాని ఆక్రమించుకుంది చాలా భాగాల్ని. కాబట్టి ఈ కారణంగా అమెరికా ఈ దేశాలన్నిటి మద్దతును కోరే అవకాశం ఉంది. భారత్ మద్దతు కూడా కోరే అవకాశం. ఎందుకంటే ఈ సమయంలో కనుక భారత్ కూడా రంగంలోకి దిగినట్లయితే చైనాని ముప్పేట దాడి చేయవచ్చును అన్నది ఒక ఆలోచన. ఫిలిప్పీన్స్ కి చైనాతో వైరం ఉంది. ఫిలిప్పీన్స్ కి సంబంధించినటువంటి పారాసెల్ ఐలాండ్స్ విషయంలో వాదన ఉంది. అదేవిధంగా వియత్నాంకి సంబంధించినటువంటి ద్వీపాల విషయంలో స్కాల్బరో షోల్, అదేవిధంగా స్ప్రాట్లీ ఐలాండ్స్, అదేవిధంగా
మిగతా మీ పారాసెల్ ఐలాండ్స్ ఇటువంటి అనేక ద్వీపాల విషయంలో గొడవలు నడుస్తున్నాయి. స్కాల్బరో షోల్ ఇటువంటి అనేక ప్రాంతాల్లో. కాబట్టి అన్ని దేశాలను తనకి మద్దతుగా చైనాకి వ్యతిరేకంగా మోపు చేసుకునేటటువంటి ప్రయత్నము, అంటే కూడగట్టుకునేటటువంటి ప్రయత్నము అమెరికా చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా ఎక్కడ కూడాను డైరెక్ట్ గా తన సైనికుల్ని కమిట్ చేయటం లేదు ఏ యుద్ధంలో కూడా. యుక్రెయిన్ యుద్ధంలో, ఇక ఆఫ్ఘాన్ యుద్ధం తరువాత అమెరికా డైరెక్ట్ గా తన సైన్యాన్ని ఎక్కడ కూడా రంగంలో దింపడం లేదు. అమెరికా ఆర్మ్స్, అమ్యునిషన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి సహకారం చేస్తుంది. ఈ దేశాలు యుద్ధం చేయవలసి ఉంటుంది కాబట్టి వీటన్నిటి సహకారాన్ని అడిగి ఉంటుంది సాయి గారు. అంటే ఇక్కడ ఇంతకుముందు అమెరికాది మనం ఉక్రెయిన్ విషయంలో చూస్తే దాన్ని ముందు పెట్టి నువ్వు రష్యా మీదకి వెళ్ళింది ఈ నాటో దేశాలు వీళ్ళందరూ ఆయుధాలు ఇచ్చారు. అట్లా ఇప్పుడు తైవాన్ని ముందుకెళ్ళమంటుందా, లేదా ఆఫ్ఘనిస్తాన్లో చేసిన తరహాలో ప్రత్యక్షంగా దాడికి వెళ్ళే అవకాశం ఉంటుందా? అమెరికా ప్రత్యక్షంగా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తైవాన్ యొక్క రక్షణ అమెరికా తన బాధ్యతగా భావిస్తుంది. అమెరికా వాస్తవానికి అమెరికా యొక్క డిఫెన్స్ డాక్ట్రిన్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క రక్షణ వ్యూహానికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యూహానికి సంబంధించిన వివరణలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఫస్ట్ ఐలాండ్ చైన్ అనేటటువంటి ఒక ఐలాండ్ చైన్ ఉంది. ఫస్ట్ ఐలాండ్ చైన్ అంటే జపాన్ నుంచి మొదలుపెట్టి తైవాన్ వరకు వరుసగా ఉన్నటువంటి ద్వీపాలు ఏవైతే ఉన్నాయో, కునీ ఐలాండ్స్, జపాన్, అదేవిధంగా ర్యూక్యూ ఐలాండ్, తైవాన్, ఫిలిప్పీన్స్, బోర్నియో వరకు ఉన్నటువంటి ఈ ద్వీపాలన్నీ కూడా ద్వీప దేశాలు. దీనిని తన ఫస్ట్ చైన్ ఆఫ్ డిఫెన్స్ గా అమెరికా భావిస్తుంది. కాబట్టి తైవాన్ మీద చైనా గనక దాడి చేస్తే అమెరికా ప్రత్యక్షంగా కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంది. కానీ అమెరికా ఒకటే యుద్ధం చేయకుండా, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ కూడాను నేను అమెరికన్ సైన్యాల్ని కమిట్ చేయను అన్నటువంటి వాగ్దానంతో ప్రజల్ని ఓట్లు అడిగాడు. అందుకని జపాన్, ఫిలిప్పీన్స్, మిగతా దేశాలు, వియత్నాం ఇటువంటి దేశాల సహకారాన్ని, ఆస్ట్రేలియా వంటి దేశాల సహకారాన్ని అడిగి వాటిని కూడా యుద్ధంలోకి దింపేటటువంటి ప్రయత్నం చేయవచ్చును. కానీ తైవాన్ మీద ఏ దాడి జరిగినా అది అమెరికా తన మీద దాడిగా భావిస్తుంది. ఎందుకంటే తైవాన్ మీద దాడి జరిగితే ప్రత్యక్షంగా రెండు విషయాలు ఉంటాయి. ఒకటి ఆర్థిక పరమైనటువంటివి. ప్రపంచంలో ఉన్నటువంటి 70% సెమీకండక్టర్ బిజినెస్ ఇది తైవాన్ నుంచి నడుస్తుంది. సెమీకండక్టర్లు, ఆ తర్వాత చిప్స్కి సంబంధించి అడ్వాన్స్డ్ చిప్స్ ఏవైతే ఉన్నాయో 90% తైవాన్ నుంచే ఎగుమతి జరుగుతుంది. కాబట్టి తైవాన్ని కనుక చైనా ఆక్రమించుకున్నట్టయితే ఈ మొబైల్ ఫోన్ల నుంచి, టీవీల నుంచి, ఈ కంప్యూటర్ల దాకా అన్ని కూడాను అన్నిటి ఉత్పత్తి ప్రభావితం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వాటి ఉత్పత్తి ప్రభావితం అవుతుంది. కాబట్టి తైవాన్ మీద దాడిని అమెరికా అంగీకరించేటటువంటి ప్రసక్తి ఉండదు. ప్రత్యక్షంగా కూడా జోక్యం చేసుకోవచ్చును. అయితే ఈ యుద్ధంలో బేసెస్ అవసరం అవుతాయి. అమెరికన్ యుద్ధ విమానాలు ఆగవలసినటువంటి ప్లేసెస్ కావాలి, అవి రీఫ్యూయలింగ్ చేసుకోవాలి. తర్వాత స్థానికంగా కొంత లోకల్ ఆర్మీస్ని కూడాను దీనిలో ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మల్టిపుల్ ఫ్రంట్స్ చైనా మీద ఓపెన్ చేయాలన్నట్లయితే ఫిలిప్పీన్స్ నుంచి, ఇండోనేషియా నుంచి, జపాన్ దాకా, ఆస్ట్రేలియా దాకా అందరినీ ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అమెరికా రెండు వ్యూహాల్ని అనుసరించేటటువంటి అవకాశం ఉంది సాయి. రైట్. ఈ జిన్పింగ్ అసలు ఈ మధ్యన కనిపించకుండా పోవడం, మళ్ళీ నిన్న జయశంకర్తో కలవడమే జరిగింది. అక్కడ ఏదో పరిణామాలు జరుగుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ కమ్యూనిస్ట్ పార్టీ ఇతని పక్కన పెట్టిందన్న ప్రచారం జరిగింది. ఈ తైవాన్ విషయంలోనే విభేదాలు వచ్చినాయి అన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. ఎంతవరకు వాస్తవం? వాస్తవానికి తైవాన్ విషయంలో మొత్తం చైనాలో ఏకాభిప్రాయం ఉంది. తైవాన్ చైనా యొక్క అంతర్భాగము, చైనాలోని ఒక ద్వీపము కాబట్టి దాన్ని తీసుకోవాలి అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. తైవాన్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా కొన్ని చైనాతో సత్సంబంధాలతో ఉండాలని భావించేటటువంటి పార్టీలు ఉన్నాయి. చైనాని పూర్తిగా నిక్కచ్చిగా నిర్ద్వందంగా వ్యతిరేకించాలనేటువంటి పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతము పూర్తి యాంటీ చైనా పార్టీ అధికారంలో ఉంది. గతంలో కొంత ప్రో చైనా ఆర్మీ ఉంది. అది తైవాన్ అస్తిత్వాన్ని కొనసాగిస్తూ చైనా తోటి వ్యాపార లావాదేవీలు చేయాలి, అదేవిధంగా
సెమీ కండక్టర్స్, చిప్స్ విషయంలో తైవాన్తో కూడా దోస్తీ చేయాలన్నది చైనా ఆలోచనగా ఉండింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ, అభిప్రాయ భేదాలకు తావు లేదు. వాస్తవానికి చైనాలో ఉన్నటువంటి నాయకత్వంలో అభిప్రాయ భేదాలు చైనా ఆర్థిక వ్యవస్థ విషయంలో ఉన్నాయి. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ దాదాపుగా కుప్పకూలిపోయిన పరిస్థితిలో ఉంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే షీ జిన్పింగ్ ప్రపంచవ్యాప్తంగా రహదారుల ద్వారా రాజ్యమేలుదాం అన్నటువంటి ప్లాన్ తోటి ప్రపంచవ్యాప్త రోడ్లు, ఆ రోడ్లతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ చేస్తానని అంబిషియస్ స్కీమ్ ఏదైతే తీశారో అది కుప్పకూలిపోయింది. ఆఫ్రికాలో తీసుకున్న రుణాలు తిరిగి రావడం లేదు. పాకిస్తాన్లో సిపెక్ దెబ్బతిన్నది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లోను, ఇరాన్లోను ఇప్పటికీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ముందుకు సాగలేదు. బంగ్లాదేశ్, బర్మాల్లో కూడాను బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కి వ్యతిరేకతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఫెయిల్యూర్ షీ జిన్పింగ్ కి కొంత ఆయన ఒక పరపతిని దెబ్బతీసింది. రెండవది ఆర్థిక రంగంలో 17% నిరుద్యోగం ఉంది ఈరోజు. అక్కడ ఉపాధి లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకి గ్యారంటీ లేని పరిస్థితి. నీ డబ్బుని నువ్వు ఎప్పుడు విత్డ్రా చేసుకోగలవో అన్నది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. వీటి వల్ల సర్వసాధారణ ప్రజానీకంలో ఒక అభద్రతా భావం ఉంది. అందుకని కమ్యూనిస్ట్ పార్టీలో కూడాను, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో కూడాను షీ జిన్పింగ్ యొక్క అగ్రెసివ్ విధానాల పట్ల వ్యతిరేకత ఉంది. అంతర్గతంగా కొంత కలహాలు జరుగుతున్నట్టుగా మనకి రకరకాల మాధ్యమాల ద్వారా వస్తున్నటువంటి వార్తలు. అయితే షీ జిన్పింగ్ మళ్ళీ దర్శనం ఇవ్వడము, ఇటీవల జయశంకర్, మిగతా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశం కావడం, ఇవన్నీ చూసినట్టయితే షీ జిన్పింగ్ నెమ్మదిగా తన స్థానాన్ని మళ్ళీ సుస్థిరం చేసుకున్నట్టో, లేకపోతే తన వ్యతిరేకులతో ఏదో రకమైనటువంటి ఒక బ్యాలెన్స్ ని క్రియేట్ చేసుకున్నట్టుగానే అనిపిస్తోంది సాయి గారు. తైవాన్ విషయంలో అభిప్రాయ భేదాలకు తావులేదు. మొత్తం చైనా ఒకే ఆలోచనతో ఉంటుంది. కానీ ఆర్థిక వ్యవస్థ, ఆర్థికపరమైనటువంటి ఇష్యూస్, అదేవిధంగా సైన్యంలో గ్రూపిజం, ముఖ్యంగా సైనిక జనరల్స్ లో ఉన్నటువంటి గ్రూపిజం, ఇది కూడా కొంత అంతర్గత వివాదాలకి దారితీయవచ్చు. ఎందుకంటే చైనీస్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో అది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సైన్యం. అది చైనా దేశపు సైన్యం కాదు. ఇట్ ఈస్ ద ఆర్మీ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. అంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో చైనీస్ ఆర్మీ ఒక అంతర్భాగం. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు, ముఖ్యంగా సైన్యము, దాని కంట్రోలు, షీ జిన్పింగ్ ఆయన పాలసీస్, వీటిపైన ప్రధానంగా ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ బ్యాలెన్స్ ఏదో మొత్తానికి తేల్చేటటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది సాయి గారు. కొత్తగా జిన్పింగ్ని పక్కన పెట్టే ప్రయత్నంలో మరొకళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవెన్ పవర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ జరిగినాయి అన్నటువంటి వాదన ఒకటి ఉంది. అది ఎంతవరకు వాస్తవం? అది జరిగి ఉన్నట్టుగా కనిపిస్తోంది సాయి గారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి అనేక సమావేశాలకి చైనా విదేశ వ్యవహారాల మంత్రి వెళ్ళారు, లేకపోతే షీ జిన్పింగ్ తరువాతి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళారు. ఆర్మీలో కూడాను చాలా మంది షీ జిన్పింగ్ మద్దతుదారులని తొలగించడం జరిగింది. వాళ్ళని కొందరిని సస్పెండ్ చేయటము, కొందరిని ఆర్మీ నుంచి తొలగించటము, కొందరిని అప్రధానమైనటువంటి బాధ్యతలకు పంపడం జరిగింది. ఆర్మీలో పర్జింగ్ జరిగింది. చైనాలో, ముఖ్యంగా కమ్యూనిస్టు చైనాలో ఈ పవర్ బ్యాలెన్స్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక వర్గానికి అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని తొలగించడం జరుగుతుంది. ఆ రకంగా హూ జింటావో వర్గం, అంటే షీ జిన్పింగ్ కన్నా ముందు ప్రధానమంత్రిగా చైనా యొక్క ప్రధాన నేతగా ఉన్నటువంటి హూ జింటావో వర్గం కొద్దిగా పైచేయి సాధించినట్టుగా అయితే వార్తలు వినవస్తున్నాయి. కానీ ఓవరాల్ గా షీ జిన్పింగ్ యొక్క పవర్స్ ని గణనీయంగా తగ్గించి అతనినే కొనసాగమని చెప్పి ఉండవచ్చు అన్నది. ఎందుకంటే ఇవన్నీ ఊహాగానాలే సాయి గారు. బేసిక్ గా చైనాకు సంబంధించినంత వరకు సమాచారం, అంతర్గత సమాచారం బయటకు రావడం చాలా కష్టం. వాళ్ళు మనలాగా మనం వాడేటటువంటి గూగుల్ కానీ, క్రోమ్ కానీ ఇవేమి వాడరు. వాళ్ళకి వాళ్ళ బైదు ఉంటుంది, మిగతా ట్విట్టర్ యొక్క ఈక్వలెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడాను చైనీస్ భాషలోనే లావాదేవీలు సాగిస్తాయి. కాబట్టి చైనీస్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు మాత్రమే స్ట్రాస్ ఇన్ ద విండ్, అంటే గాలిలో తేలుతున్నటువంటి గడ్డిపోతల్ని చూసి
గాలి ఎటు వీస్తుందో చెప్పినట్టుగా చైనాలో ఏం జరుగుతుందో చెప్తారు. కాబట్టి ఖచ్చితమైన సమాచారము ఎవరి దగ్గర లేదు. మనము యూట్యూబ్ ఛానల్స్ కూడా చూస్తే చైనాని వదిలిపెట్టేసి అమెరికాలోనో యూరోప్లోనో తలదాచుకుంటున్న వాళ్ళు తమకున్న పరిచయాల ఆధారంగా డబ్ల్యూపిఎన్ వ్యవస్థ ఆధారంగా కొంత సమాచారాన్ని సేకరిస్తున్నారు, కానీ ఖచ్చితమైన సమాచారం ఎవరి దగ్గర లేదు. కాబట్టి కొద్దిగా ఆయన పవర్స్ తగ్గినట్టుగా వార్తలు వస్తున్నప్పటికీ కూడాను ఇప్పటికీ షీ జిన్పింగే ప్రధానమైనటువంటి నాయకుడిగా ఉన్నట్టుగా మనం భావించాలి సాయి గారు. ఇక్కడ చైనాకి సంబంధించి వాస్తవంగా ఈ మధ్య కాలంలో అంటే మనం రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతూ ఉంటాం, నేషనల్ ఇంటర్నేషనల్. అందులో ఈ మధ్యకాలంలో అకస్మాత్తుగా ఒక చైనా పాజిటివ్ న్యూస్లు కంటిన్యూగా ప్రొజెక్ట్ అవుతున్నాయి. అందులో చైనాలో అదంత గొప్పగా ఉంది, ఈ టెక్నాలజీ ఇంత గొప్పగా ఉంది, అంతరిక్షం విషయంలో ఇంత గొప్పగా చేసింది, లేకపోతే బిజినెస్లో ఇంత గొప్పగా చేసింది అన్నటువంటిది అకస్మాత్తుగా ఈవెన్ ఇంటలెక్చువల్స్ షేరింగ్ జరుగుతుంది. ఇది నిజంగా ఇప్పటికిప్పుడు పికప్ అవ్వడం వల్ల జరిగిందా, లేకపోతే ఇది ఒక పబ్లిసిటీ ట్రాప్ అనుకోవాలా? ఖచ్చితంగా దీని వెనక చైనా ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ ఉంది సాయి గారు. ఎందుకంటే చైనా తన ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ ని దాదాపు 15-20 సంవత్సరాల క్రితం ప్రారంభించింది. 15-20 సంవత్సరాల క్రితమే మనం అమెరికా తరువాత నెంబర్ 2 అవుతాము, ఆ తర్వాత అమెరికాని మనము దెబ్బకొట్టి ప్రపంచంలో అగ్రరాజ్యం కావాలి అన్నట్టయితే గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ని మనం పెంచుకోవాలి అన్నటువంటి ఆలోచన చైనాకు వచ్చింది. కాబట్టి చైనా అనుకూల మేధావి వర్గాన్ని తయారు చేయడం కోసము చైనా యూనివర్సిటీస్ ని కేంద్రంగా, ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీస్ కేంద్రంగా వందలాది కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్స్ ని ఏర్పాటు చేసింది. ఈ కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా చైనా పట్ల పాజిటివ్ దృక్పథం ఉండేటటువంటి మేధావులను తయారు చేయడం కోసము, చైనాకి అనుకూలంగా ఉన్నటువంటి సమాచారాన్ని యూనివర్సిటీలో పంప్ చేయడం కోసము ఒక కాన్షియస్ ప్రయత్నం జరిగింది. మన దేశంలో కూడాను 6-7 కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్స్, ఒకటి ముంబైలో ఉందని, ఒకటి ఢిల్లీలో జేఎన్యూకి అనుబంధంగా ఒకటి ఉందని ఆ మధ్య వార్తలు వచ్చినాయి. ఈ కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్స్ ని మూసివేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. తర్వాత ఏం జరిగింది మనకు తెలియదు. అదేవిధంగా చైనా ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులని చైనాలోకి తీసుకెళ్లి చైనాలో వాళ్ళని కండక్టెడ్ టూర్స్ చేయించడము, తిప్పడము, చైనాకి సంబంధించిన వివిధ విషయాల్లో అవగాహన కల్పించే పేరిట వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, స్టోరీ ఐడియాస్ ఇవ్వడము, ఇంటర్వ్యూస్ పబ్లిష్ చేయించడము. ఇది ఏ స్థాయికి వచ్చిందంటే మన భారతదేశానికి చెందినటువంటి ఒక 100-150 మంది సుప్రసిద్ధ జర్నలిస్టులు, ఢిల్లీ బేస్డ్ జర్నలిస్టులు చైనా పేరోల్లో ఉన్నారు. చైనాకి వెళ్ళొచ్చి చైనాలో ఈ కండక్టెడ్ టూర్స్ కి వెళ్ళొచ్చిన వాళ్ళలో ఉన్నారు అని చెప్పి చెప్తారు. నేపాల్లో ఇది మనకన్నా పెద్ద ఎత్తున జరిగింది. నేపాల్లో నేపాల్ ప్రయోజనాల గురించి ఒక జర్నలిస్టు వ్యాసం రాస్తే తోటి జర్నలిస్టులు ఆయన చావచేతక బాధ్యత. ఎందుకంటే నువ్వు చైనాకి వ్యతిరేకంగా, అంటే నా దేశానికి అనుకూలంగా రాస్తే నువ్వు చైనాకి వ్యతిరేకంగా రాస్తున్నావు అని కొట్టారు జర్నలిస్ట్. కాబట్టి జర్నలిస్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఒక ఇది ఉంది. మూడవది చైనా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కావచ్చు, గ్లోబల్ టైమ్స్ కావచ్చును, సిజిటిఎన్ చైనా టెలివిజన్ నెట్వర్క్, చైనా గ్రౌండ్ టెలివిజన్ నెట్వర్క్, గ్రాస్ రూట్స్ టెలివిజన్ నెట్, సిజిటిఎన్ అంటారు. వీటి ద్వారా చైనాకు సంబంధించి చైనా గురించి పాజిటివ్ ఇమేజ్ వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి వంతెనలు, గొప్ప గొప్ప బుద్ధుడి విగ్రహాలు, ఆర్కిటెక్చరల్ మార్వెల్స్, టిబెట్ లోపల రైళ్లను ఏ రకంగా వేశారు, లేకపోతే 11వ అంతస్తుల నుంచి పిల్ల జారిపోతుంటే ఏ రకంగా వెళ్ళి ఆమెని కాపాడారు, లేకపోతే లిఫ్ట్ లో ఇరుక్కుపోయినటువంటి వ్యక్తిని కాపాడేందుకు ఎటువంటి ఆపరేషన్ నిర్వహించారు. ఇలా చైనాకి పాజిటివ్ కంటెంట్ ని మన దేశంలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరిగింది. సినిమా రంగంలో కూడా పెట్టుబడులు చాలా పెద్ద ఎత్తున పెట్టారు సాయి గారు. ముఖ్యంగా బాలీవుడ్ లో చాలా పెద్ద ఎత్తున మీకు చైనా ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. సాడా హక్ అనే చాలా సుప్రసిద్ధమైనటువంటి పాట ఒకటి ఒక హిందీ సినిమాలో ఉంది. సినిమా పేరు నాకు గుర్తులేదు. ఆ సినిమాలో సాడా హక్ అంటే నా హక్కు అనేటటువంటి పేరుతో ఒక పాట ఉంటుంది. ఆ పాటలో తిరుగుబాటు చేస్తున్నటువంటి కుర్రవాళ్ళు, రెబెల్ భావాలు ఉన్నటువంటి కుర్రవాళ్ళ మీద షూట్ చేసినటువంటి దాన్ని, దానిలో ఒక సీన్లో
ప్రగతికి స్వాతంత్రేచ్ఛకి ప్రతీకగా టిబెటన్ ఫ్లాగ్ ను చూపిస్తారు. ఈ టిబెటన్ ఫ్లాగ్ ని చూపిస్తున్నది ట్రైలర్ లో చూసిన తర్వాత చైనా ప్రభుత్వం, అప్పటి భారత ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నిర్మాతలతోటి ఆ క్లిప్పుని తొలగించేలా చేసింది. ఆ క్లిప్ని పూర్తిగా తొలగించేదాకా, ఎందుకంటే టిబెట్ ఫ్లాగ్ కూడా ఒక సెకండ్ కోసం కూడా కనిపించడానికి వీల్లేదు. ఆ మేరకు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. చైనా సంబంధించినటువంటి వాళ్ళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఇండియా నుంచి సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వాళ్ళని తీసుకెళ్లారు. ఇక ఆశ్చర్యం కలుగుతుంది, బాహుబలి చైనాలో నడవలేదు, దంగల్ నడిచింది. దంగల్ పేరిట చైనీస్ మనీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చింది అని చెప్పి కొన్ని వాదనలు ఉన్నాయి. కాబట్టి సినీ ఇండస్ట్రీ కావచ్చును, అదేవిధంగా రాజకీయ పార్టీలు కావచ్చును, మన దేశంలో ఒక రాజకీయ పార్టీతో చైనా ప్రభుత్వము నేరుగా ఒప్పందం చేసుకుంది. ఆ పార్టీకి సంబంధించిన నాయకురాలు నడిపించే ఫౌండేషన్కి చైనా డబ్బులు ఇస్తోంది. డబ్బులు ఇచ్చి చైనా అనుకూల రీసెర్చ్ని చేయించి ఆ రీసెర్చ్ని పబ్లిష్ చేయిస్తోంది. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ చైనా చాలా పెద్ద ఎత్తున చేస్తోంది. కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, సినీ రంగం కావచ్చును, పత్రికా రంగం కావచ్చును, చైనా అంటే అద్భుతం, చైనాలో చాలా బాగుంది, చైనాలో చాలా డెవలప్మెంట్ ఉందన్నటువంటి భావన చైనాలో మనం చైనా పర్యటనకి వెళ్తే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చూడాలి అనేది చైనా ప్రభుత్వం నిర్ధారిస్తుంది. మనము గ్రామాలకు వెళ్తాము అంటే మనల్ని అలౌ చేయరు. మనము 2 ఫోటోలు ఎక్కువగా తీసినట్టయితే, ఇటీవల నా మిత్రుడు ఒకతను చైనా మామూలుగా ప్లెజర్ ట్రిప్ కోసం వెళ్ళాడు. అతను కాస్త వీడియోలు తీయడం జరిగింది. వీడియోలు తీసి అతను హోటల్ రూమ్ కి చేరుకోగానే అతని మీదకి చైనీస్ పోలీసులు వచ్చారు. మొత్తం అతను ఏమేమి షూట్ చేశారో చూసుకుని అవన్నీ ఎరేజ్ చేసేసి అతన్ని బెదిరించి వెళ్ళిపోయారు. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ చైనా చాలా పెద్ద ఎత్తున చేస్తోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనా గల్వాన్ యుద్ధము జరుగుతున్నటువంటి సమయంలో చైనా అనుకూల వార్తలు మన ఇండియన్ మీడియాలో ఎన్నొచ్చాయి. మన దేశంలో ఉన్నటువంటి మిలిటరీ ఎక్స్పర్ట్స్ పేరిట ఎంతమంది చైనాకు అమ్ముడుపోయిన వాళ్ళు మాట్లాడారు. పత్రికల్లో వచ్చినటువంటి వ్యాసాలలో చైనా అనుకూలమైనటువంటి, భారతదేశం చెప్తున్నటువంటివన్నీ అబద్ధము అన్నటువంటి రీతిలో గల్వాన్లో మనం చిత్తుగా ఓడిపోయాము, దెబ్బతిన్నాము, ఈ రకంగా చైనీస్ వెర్షన్ని ప్రమోట్ చేసేటటువంటి పని చాలా పెద్ద ఎత్తున జరిగింది సాయి గారు. అమెరికాలో కూడా చైనీస్ ఎలక్షన్స్ని, కెనడా ఎలక్షన్స్ని ప్రభావితం చేసిందని వార్తలు ఉన్నాయి. మారిషియస్ ఎలక్షన్స్ని ప్రభావితం చేసినటువంటి, మారిషియస్ కాదు, మాల్దీవ్స్ ఎలక్షన్స్ని ప్రభావితం చేసిందని వార్తలు ఉన్నాయి. అదేవిధంగా కొలంబోలో కూడాను చైనా ఆపరేషన్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతాయని ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి అనేక ఆపరేషన్స్ చైనా గత 20-25 సంవత్సరాలుగా చేస్తోంది. చైనా వర్కింగ్ స్టైలే ఆ రకంగా ఉంటుంది సాయి గారు. కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భారతదేశంలో కూడా జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం ఉండడం వల్ల కొన్ని ఆపరేషన్స్ ని వాళ్ళు బట్టబయలు చేయటం వల్ల, కొన్ని రకాలుగా వాళ్ళని ఇది చేయటం వల్ల, ఉదాహరణకి ఇటీవల ఆపరేషన్ సింధూర్లోని చైనీస్ వెపన్స్ చాలా సక్సెస్ఫుల్ గా పనిచేశాయని గ్లోబల్ టైమ్స్ లోను, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ లోను ఆర్టికల్స్ వచ్చినాయి. వాస్తవానికి చైనీస్ వెపన్ సిస్టమ్స్ కానీ, ఎయిర్ వార్నింగ్ సిస్టమ్స్ కానీ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, వాళ్ళ మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఇవన్నిటినీ మన భారత మిలిటరీ పచ్చడి తుక్కు చేసేసింది. కానీ చైనా అనుకూలమైనటువంటి కథనాలు ఇంటర్నేషనల్ గా వచ్చినాయి. మన దేశంలో కూడాను మన విమానాలు చైనీస్ ఆయుధాల వల్ల కుప్పకూలిపోయినాయి, రఫాల్స్ కుప్పకూలిపోయినాయి, మన డిఫెన్స్ సిస్టమ్ కుప్పకూలిపోయిందని, S-400 ఫెయిల్ అయిందని రకరకాల వార్తలు మన దేశంలో వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ అబద్ధమని తేలింది, అది వేరే విషయం. కానీ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ చైనా చేస్తోంది సాయి గారు. ఫైనల్గా అమెరికా తాజాగా ఒక పెద్ద హెచ్చరిక జారీ చేస్తుంది. ముందు అక్కడ ఏదో ఒక చట్టం తీసుకొచ్చారు, బిల్లు పెట్టారు. భారతదేశంగానే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటే 500% పెనాల్టీలు వేస్తాం, టారిఫ్లు వేస్తామని. అట్లాగే దానికి సంబంధించి ట్రంప్ కూడా అదే వాదనను వినిపిస్తున్నాడు, డెడ్ లైన్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఏకంగా చైనా, బ్రెజిల్, ఇండియా ముగ్గురు ఆపాల్సిందే కొనటం అంటే పాయింట్ ఒకటైతే,
నాటో తరపున నాటో చీఫ్ అర్జెంటుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము 100% టారిఫ్లు వేస్తామని. 30 దేశాల భాగస్వామ్యం అయినటువంటి నాటో. ఇది ఎలాంటి ప్రభావం ఉంటుంది భారత్ మీద? నాటో వాస్తవానికి టారిఫ్లు వేయలేదు, యూరోపియన్ యూనియన్ టారిఫ్లు వేయలేదు. ఎందుకంటే నాటోతో ఎవరు కూడా కొనుగోళ్లు అమ్మకాలు చేయరు, వ్యాపార వాణిజ్య లావాదేవీలు నేటోతో ఉండవు. కాబట్టి నేటో ఆ రకమైనటువంటి టారిఫ్లని విధించలేదు, విధించినా అమలు చేయలేదు. ఒకటి. అమెరికా అయితే బెదిరిస్తోంది. భారతదేశము అమెరికా వ్యతిరేకతను పక్కన పెట్టి రష్యా నుంచి చమురుని కొనుగోలు చేస్తూ వచ్చింది. యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నటువంటి 2 సంవత్సరాలు ఇప్పుడు కూడాను ఈరోజు ఇండియాకి లార్జెస్ట్ ఫ్యూయల్ ఎక్స్పోర్టర్ రష్యా. రష్యా ఇస్తున్నటువంటి ధరలు మనకి వేరే ఏ దేశము ఇవ్వడం లేదు. కాబట్టి భారతదేశం ఇటువంటి ఒత్తిళ్లకి తల ఒగ్గుతుందని నేను భావించటం లేదు. ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధం యొక్క 2 సంవత్సరాల్లో లొంగలేదు. అదేవిధంగా ఇరాన్ మీద ఇన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ మన చబహార్ పోర్టుకి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని భారతదేశం ఆపలేదు. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాల్లో మన ప్రయోజనాలే మనకి ముఖ్యము. వాళ్ళు టారిఫ్ గనక విధించినట్లయితే రెసిప్రొకేటరీ టారిఫ్ మనం కూడా విధించేటటువంటి అవకాశం ఉంది. అమెరికా నుంచి వచ్చేటటువంటి వస్తువులు అఫ్కోర్స్ కొంత భారతదేశం నుంచి దిగుమతులు, అమెరికాకి ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ. కాబట్టి ఫైనల్ అనాలిసిస్ లో ఈ రకమైన టారిఫ్ వారికి వెళ్ళినట్లయితే అమెరికాకి నష్టం జరుగుతుంది, భారత్కి నష్టం జరగదు. భారత ప్రభుత్వం ముఖ్యంగా బ్రిక్స్ కూటమి ఇటీవల సమావేశం అయినప్పుడు డాలర్ కాక అంతర్గతంగా మన దేశాలు, బ్రిక్స్ లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా డాలర్ కి ప్రత్యామ్నాయమైనటువంటి కరెన్సీ లావాదేవీలు చేయాలని ఆలోచించాయి. ఆ రకంగా చేస్తే డాలర్ కుప్పకూలిపోతుంది. ఈరోజు డాలర్ అనేది ఒక బూటకంపు ఒంటి స్తంభం మేడ మీద నిలుచున్నది. ఇష్టరాజ్యంగా అమెరికా డాలర్లను ప్రింట్ చేసి పారేస్తుంది. ఆ రకమైనటువంటి ఇప్పుడు డాలర్ యొక్క వాడకము ప్రపంచవ్యాప్తంగా మారక ద్రవ్యంగా తగ్గినట్టయితే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, అమెరికా అగ్రరాజ్య స్థాయి నుంచి పడిపోతుంది. కాబట్టి ఈ భయము అమెరికాకు ఉన్న కారణంగా ఈ బెదిరింపులు ఇవన్నీ కూడాను పెద్ద ఎత్తున జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా చైనా అమెరికా యుద్ధం తైవాన్ గురించి జరుగుతుందా లేదా అంటే ధైర్యం చేసేటటువంటి ప్రయత్నం అయితే చైనా చేయడానికి సిద్ధంగా లేదు. కాకపోతే దానికి ఆల్టర్నేటివ్ ప్రిపరేషన్స్ మాత్రం అమెరికా చేస్తూ ఉండటమే ఇక్కడ కీలకమైనటువంటి పరిణామంగా కనిపిస్తోంది.